ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మొదలైంది. తొలి రోజు ప్రోటీన్ జట్టు బలమైన ఆధిపత్యం చూపించింది. మార్కో జాన్సన్, కగిసో రబాడా భీకర బౌలింగ్ ముందు కంగారులు బెంబెలెత్తిపోయారు. ఆసీస్ స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను డకౌట్ చేసిన రబాడా అదే ఓవర్లో కెమెరాన్ గ్రీన్ ను పెవిలియన్ కు దారి చూపించాడు. తొలి ఇన్నింగ్స్ లో రబాడా 5 వికెట్లు పడగొట్టగా మార్కో జాన్సన్ 3 వికెట్లతో ఆస్ట్రేలియన్లను వణికించేశాడు. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియన్ విధ్వంసకర ఆటగాడు ట్రావిస్ హెడ్ వికెట్ హైలైట్ గా నిలిచింది. 24వ ఓవర్ వేసిన మార్కో జాన్సన్ ఆ ఓవర్ రెండో బంతిని ఫుల్ లెంత్ వేశాడు. హెడ్ దాన్ని ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించగా బంతి బ్యాట్ ఎడ్జ్కు తీసుకుని వికెట్ కీపర్ కుడివైపుకు వెళ్ళింది. కైల్ అద్భుతంగా డైవ్ చేసి ఒంటి చేత్తో బంతిని ఒడిచి పట్టుకున్నాడు. హెడ్ వికెట్ తో సౌత్ ఆఫ్రికా మైదానంలో ఒక రేంజ్ లో సంబరాలు చేసుకుంది. కీలక మ్యాచ్ లో ప్రమాదకర హెడ్ ని అవుట్ చేసిన ఆనందంలో కెప్టెన్ టెంబా బావుమా సంతోషం పట్టలేకపోయాడు. కైల్ పట్టిన ఈ స్టన్నింగ్ క్యాచ్ కి హెడ్ బిత్తరపోయాడు. కొద్దిసేపు ఆలోచనలో పడిపోయాడు. అలా ఎలా పట్టావరా అనుకుంటూ మైదానం వీడి వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్ లో ట్రావిస్ హెడ్ 13 బంతులు ఎదుర్కొని 11 పరుగులకే ఇన్నింగ్స్ ముగించాడు. కాగా టెంబా బావుమాకు టెస్ట్ క్రికెట్ లో అద్భుతమైన కెప్టెన్సీ రికార్డు ఉందని ఈ ఇన్నింగ్స్ తో మరోసారి రుజువు చేశాడు. WTC లాంటి ప్రతిష్టాత్మక ఫైనల్లో ఆస్ట్రేలియాకు చుక్కలు చూపిస్తున్నాడు. అతని సారథ్యంలో సౌత్ ఆఫ్రికా ఇప్పటివరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోలేదు. బౌమా ఇప్పటివరకు మొత్తం 9 మ్యాచ్లకు కెప్టెన్ గా వ్యవహరించాడు. అందులో 8 మ్యాచ్ల్లో ప్రోటీన్ జట్టు విజయం సాధించింది. ఒక మ్యాచ్ మాత్రం డ్రాగా ముగిసింది.